కథాస్రవంతి. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అరసం గుంటూరు శాఖ ఈ తరం కోసం కథాస్రవంతి పేరిట ప్రచురించిన పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు కథాసంపుటి నుండి పూర్ణాహుతి కథ. కలం శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య, గళం పప్పు భోగారావు. గౌరవ సంపాదకులు శ్రీ పెనుగొండ లక్ష్మీనారాయణ, ప్రధాన సంపాదకులు శ్రీ వల్లూరు శివప్రసాద్, సంపాదకులు డాక్టర్ రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి. మానవ జీవితంలోని విషాద దృశ్యాలను 4.5 దశాబ్దాలుగా కథలుగా, నవలలుగా చిత్రీకరిస్తున్న పెద్దిభొట్ల సుబ్బరామయ్య 1938 సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన గుంటూరులో జన్మించారు. ఎంఏ వరకు చదివిన వీరు విజయవాడ ఆంధ్ర లైలా కళాశాల తెలుగు శాఖలో 1957 సంవత్సరం నుంచి 40 ఏళ్ల పాటు అధ్యాపకునిగా పనిచేసి ఆ శాఖ అధ్యక్షునిగా 1996 సంవత్సరం డిసెంబరులో పదవీ విరమణ చేశారు. వీరు నయనతార, నీళ్లు, ముసురు, పొగమంచు, కళ్లజోడు, చిలకహంస, గాంధీని చూసినవాడు ఇవిగాక పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథల సంపుటాలను వెలువరించారు. వీరి కథలు అనేకం వివిధ సంకలనాలలో చోటు చేసుకున్నాయి. అంతేగాక రష్యన్, ఆంగ్లం, వివిధ భారతీయ భాషలలోకి అనువాదమైనాయి. ఎ రెయినీ డే అండ్ అదర్ స్టోరీస్ ఒక కథా సంపుటి ఆంగ్లంలో కూడా వెలువడింది. అభ్యుదయ రచయితల సంఘం కృష్ణా జిల్లా శాఖ అధ్యక్షులుగా 1973 సంవత్సరంలో సుడి కథా సంకలనానికి సంపాదకునిగా వ్యవహరించారు. వీరి పలు కథలు ఆకాశవాణి కేంద్రాల నుంచి ప్రసారమైనాయి. ధృవతార, చేదుమాత్ర, అంగారు తల్పం, ముక్తి, పంజరం, కాలుతున్న పూలతోట, సూర్యోదయం, త్రిశంకు స్వర్గం, వర్ణమాల, అర్జునుడు వీరి అచ్చైన నవలలు. పెద్దిభొట్ల సుబ్బరామయ్య 1993 సంవత్సరంలో తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ కథా రచయిత పురస్కారం, 1995 సంవత్సరంలో ప్రతిష్టాత్మక రావిశాస్త్రి సాహిత్య పురస్కారం, 1998 సంవత్సరంలో గోపీచంద్ స్మారక సాహిత్య పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని అందుకున్నారు. అభ్యుదయ రచయితల సంఘం అరసంతో తొలి నుంచి పెద్దిభొట్లకు అనుబంధం ఉంది. అరసం గుంటూరు జిల్లా శాఖ నిర్వహించిన అమరజీవి పులుపుల వెంకట శివయ్య సాహితీ సత్కారాన్ని 2003 సంవత్సరంలో స్వీకరించారు. ఇక పదండి కథలోకి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. వీల్లేదు పొమ్మంటూ ఉంటే వెనక శనిలే వెంటపడ్డావేమిటి? చెప్పేది నీకు కాదు. ఇవాళ అవకాశం లేదంటే వినిపించుకోవే. వదులు సైకిలు, అవతల నాకు వేళ మించిపోతున్నది అంటూ కసిరి కొట్టాడు పేరిశాస్త్రి. నేను దిగాలు పడిపోయాను. పేరిశాస్త్రి మరుక్షణంలో సైకిల్ మీద రివ్వున వెళ్లిపోయాడు. ఎండ చిటచిట్లాడుతున్నది. తెల్లవారుగానే కొరువులు తిప్పుతూ ఉదయిస్తున్నాడు సూర్యుడు. గాలంతా సాయంకాలం వరకు ఎక్కడ దాక్కుంటుందో మరి. పొద్దుగూకే వరకు ఆకైనా కదలదు. ఉస్సురని నిట్టూరుస్తూ వెళ్లి గుడి అరుగు మీద మామూలుగానే పైపంచి పరుచుకుని పడుకున్నాను. పైనుంచి కొద్దిగా నీడ పడుతున్నది. 4-5 పిచ్చుకలు రొద చేస్తూ అటు ఇటు ఎగురుతూ ఆడుకుంటున్నాయి. గుడి ముందు కిళ్ళీ కొట్టు దగ్గర 10 ఏళ్ల కుర్రాడు ఆగి సోడా తాగుతున్నాడు పాపం. నెల రోజుల క్రితం ఆ పసివాడి తండ్రి అప్పటి వరకు రాయిలా ఆరోగ్యంగా ఉండేవాడు. హఠాత్తుగా చచ్చిపోయాడు. కుర్రవాడు చిన్నవాడు కావటం వల్ల ఉత్తరక్రియలు చేసేందుకు వీల్లేకపోయింది. అప్పుడు నా మీద కర్తవ్యం పెట్టి అన్ని పనులు ముగించాడు పేరిశాస్త్రి. ఆ వ్యవహారంలో 25 రూపాయలకు పైగానే గిట్టాయి నాకు. సరే, ఇక ఈ పూట గతి ఏమిటి? ఎప్పుడో నిన్న మధ్యాహ్నం అనగా భోజనం చేశాను. ఆయనెవరో లేబర్ ఇన్స్పెక్టర్ గారు 5-6 రోజులుగా గ్రహశాంతికి పూజలు చేయించాడు. నిన్ననే పూర్ణాహుతి. వారికి గ్రహబలం చాలటం లేదని, అందువల్ల రావలసిన గొప్ప అవకాశాలు రావటం లేదని ఆ పేరిశాస్త్రి ప్రేరేపించి ఉంటాడు. వారి చేత నవధాన్యాలు, రొక్కము దానం చేయించాడు. నిన్న 11 గంటల వేళకు వెళ్లి వారింట్లో వరండాలో కూర్చున్నాను నేను. కార్యక్రమం అంతా అయ్యేసరికి దాదాపు 2 గంటలయింది. ఈ పేరిశాస్త్రి దగ్గర ఉన్న లక్షణమే అది. ఇటువంటి వ్యవహారాలలో బాగా ఆలస్యం చేసి క్షుణ్ణంగా సాంగోపాంగంగా కార్యక్రమం జరిపించినట్టు ఎదుట వారికి అభిప్రాయం కలిగిస్తాడు. అమ్మో, పేరిశాస్త్రి అంటే సామాన్యుడా మరి? కోడిగుడ్డి చేతికిస్తే వెంట్రుకలు లాగగలిగిన ప్రతిభాశాలి. నాకు తలుచుకుంటే నవ్వొచ్చింది. నిన్న నవధాన్యాలు దానం పట్టేటప్పుడు గోధుమల దగ్గర గొడవ వచ్చి పడింది.
గోధుమలు బజారులో దొరకడం లేదు కదూ, అందువల్ల పేరిశాస్త్రి, నరసింహం నేనంటే నేనని పోటీ పడ్డారు. నేను ఊరుకుంటే బాగుండిపోయేది. ఎన్నడూ పల్లెత్తి మాట్లాడని వాణ్ణి అదేమిటో నిన్న కల్పించుకుని ఏదేదో వాగేశాను. పేరిశాస్త్రి మొహం చూడాలప్పుడు గుడ్లు పెద్దవి చేసుకుని ఉరిమి చూస్తూ, నీకెందుకు నోరు మూసుకుని పడుండగా, అందరూ మాట్లాడేవాళ్లే, పెద్ద చిన్న ఏమీ లేదు అంటూ సాగదీసుకున్నాడు. నాకు చెప్పొద్దు, భయం వేసింది కూడా. తర్వాత నా వంతొచ్చింది. నేను శనిదానము, మృత్యుంజయ దానము గ్రహించవలసి వచ్చింది. ఆ విషయంలో నాకు పోటీ అన్నది లేదు. ఇప్పుడే కాదు, 7-8 సంవత్సరాల నుంచి ఈ చిన్న బస్తీలో ఈ దానాలు పట్టేందుకు నేను తప్ప మరెవరూ లేరు. రాగానే పైపంచి దులిపి భుజాన వేసుకుని వెళ్లి కూర్చున్నాను. ఆ దంపతులిద్దరూ నా కాళ్లు కడిగి ముందు శనిదానం ఇచ్చారు. కాసిని బియ్యము, తిలలు, రూపాయి బిళ్ళ ఒక విస్తరలో ఉంచి దానం ఇచ్చారు. నేనది గ్రహిస్తూ మనసులో, బాబూ, మీరు పిల్లా పాపలతో వర్ధిల్లాలి, మీకు సకల సంపదలు సమకూరాలి, శని మీకు అడ్డం రాడు, శని తాలూకు వక్రదృష్టి ఏమైనా ఉంటే ఇదిగో ఈ దానంతో నాకు సంక్రమిస్తుంది, దాన్ని నేను నెత్తిని వేసుకుంటాను అనుకున్నాను. తర్వాత వెంటనే మృత్యుంజయ దానం ఇచ్చారు. కాసిన బియ్యము, ఇంత పత్తి, నూనెలే ముంచి తీసిన ఒక ఇనపమేకు, రూపాయి నాణెం. నేను ఆ దానం గ్రహిస్తూ, మళ్ళీ రానివ్వండి బాబూ, మీ కుటుంబంలో ఎవరికైనా అపమృత్యు రాసిపెట్టి ఉంటే ఇదిగో ఈ దానం ద్వారా దాన్ని నాకు సంక్రమింపజేయండి, మీరు సుఖంగా ఉంటారు అనుకున్నాను. ఆ తర్వాత కాసేపటికి బియ్యం మూట కట్టుకుని ఓ పక్కన వరండాలో కూర్చున్నాను. పేరిశాస్త్రి మనసులో ఉంచుకున్నట్టున్నాడు, లేకపోతే ఇవాళ చిటపట్లేమిటి, అయినా నా నెత్తిన శని కూర్చునలా వాగించినట్టున్నాడు. పేరిశాస్త్రితో విరోధం తెచ్చుకుంటే రోజులు గడవడం కష్టమే. నేను ప్రక్కకి తిరిగి పడుకున్నాను. గుడి ముందుగా సినిమా బండి పోతున్నది. డప్పులు, కేకలు, గందరగోళం. మళ్ళీ కాసేపట్లో అంతా సద్దుమణిగింది. యథాప్రకారం పిచ్చుకలు మాత్రం రొద చేస్తున్నాయి. ఎదురుగా మందుల కొట్లో ఒక ఆడమనిషి ఏవో మందులు కొంటున్నది. ఆమెను వెనక నుంచి చూసి గంగి అనుకున్నాను. తీరా చూస్తే కాదు. నేను మళ్ళీ వెల్లకిలా పడుకుని గుండెల మీద చేతులుంచుకున్నాను. గంగి రూపం గుర్తుకొచ్చింది. మనిషి కారు నలుపు అయితేనే ఆ బిగువు, పొంకము, నవ్వు, మాట సామాన్యమైనవా? చూపులతో ఎదుటివారిని మంత్రించగల జాణ. ఎంత నేర్పరి కాకపోతే తీపికల్లు షాపు పేరుతో లోపల సారా వ్యాపారం సాగించగలదు. నిన్న రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత నేను వెళ్లి బియ్యం మూట, 2 రూపాయల బిళ్లలు అందించగానే నవ్వి, ఏం పాపనయ్యా, ఎందుకిట్టా నీ కష్టార్జితం తెచ్చిపోస్తావు, నేను నీకేం ఇవ్వగలను చెప్పు, నువ్వా ఎందుకు తెగించినోడివి, ఓ గ్లాసులు మందు రుచి చూడవయ్యా అంటే ఆలోచనలో పడతావు, పోని నేను వండి పెడతాను చక్కగా తినవయ్యా అంటే పారిపోతావు అంటూనే బియ్యం మూట అందుకుని అవతలుంచి రూపాయి బిళ్లలను రెంటిని బొడ్లో దూపుకుని ఒళ్ళు విరుచుకున్నది. ఆ విరుచుకోవటంలో బయట పూర్తిగా జారిపోవడంతో నాలో నెత్తురు మరిగినట్టయింది. నాకు చిన్నప్పుడు పాఠశాలలో మనుచరిత్ర పాఠం చెప్పారు. అందులో నాకు ప్రాంచద్భూషణ బాహుమూల రుచితో పాలిండ్లు పొంగార అనేది తప్ప మరో అక్షరం కూడా గుర్తులేదు. గంగి ఒళ్ళు విరుచుకున్నప్పుడు అకస్మాత్తుగా ఆ పాదం గుర్తుకొచ్చింది. అంతలోనే ఏమీ మాట్లాడకుండా తల వంచుకుని వచ్చేశాను. అదంతా సరేనయ్యా, ఇప్పుడెలా? పొద్దెక్కింది, ఇంతవరకు గిరాకీ తగల్లేదు. ఈ వరస చూస్తే ఇవాళ పొస్తుండక తప్పేటు లేదు. అందుకే పెద్దలు దాచుకో దాచుకో అని గోల పెడుతూ ఉంటారు. కాని నా సంపాదన నిలిచేది కాదే. ఈ భూప్రపంచంలో శనిదానాలు పట్టి, మృత్యుంజయ దానాలు పట్టి, పీనుగులను మోసి పైసా అయినా వెనక వేసినవాడు ఎవడైనా ఉన్నాడా? లెక్కకు ఒక్కడు కూడా ఉండడు. కావలిస్తే పందెం కడతాను. ఆ డబ్బే అటువంటిది, కనబడి కనపడదు, అంతలోనే ఏటో ఎగిరిపోతుంది. మళ్ళీ నేను నా అవతారం తయారు. గడ్డం కింద చేయి ఆనించుకుని ఎదురుగా చూస్తూ పడుకున్నాను. 7-8 ఏళ్ల కిందట నేనెలా ఉండేవాడినో గుర్తు చేసుకుందామని ఎన్నోసార్లు ప్రయత్నించాను. అప్పుడు నా ఒంటి రంగు చామన ఛాయ అని బాగా గుర్తు. కళ్ళలో ఒక చక్కని వెలుగుండేది, మనసులో హుషారుండేది. ఇప్పటిలా కళ్ళ కింద నల్లని మచ్చలు లేవప్పుడు. కళ్ళలో వెలుగు సరే సరి. ఈ దానాలు గ్రహించడం ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే అంతరించిపోయింది. ఇప్పుడు ఒంటి రంగు నలుపు కూడా కాదు, అదొక చిత్రమైన రంగు. అప్పుడప్పుడు నా వంక నేను చూసుకుని ఆశ్చర్యపోతూ ఉంటాను. పచ్చని కట్టెను బాగా కాలిస్తే వచ్చే రంగది.
ఈ పేరు శాస్త్రి తరహా నాకు అంతుపట్టడం లేదు. నా మీద బాగా కోపగించుకున్నట్టు ఉంటాడు. అలా కసురుతూ ఇంతకు ముందన్నాడు మాట్లాడలేదు. అయినా నాది పొరపాటే. గోధుమలు నరసింహం తీసుకున్నా పేరు శాస్త్రి తీసుకున్నా నిజానికి నాకు ఒకటే. నోట్లో శనిదేవత వేయించేసి ఉండి నా చేత అలా మాట్లాడించినట్టున్నది. లేకపోతే ఎన్నడూ ఏ విషయంలోనూ కలుగు చేసుకోని వాణ్ణి నిన్న ఎందుకలా వాగినట్టు? ఇంతకుముందు ఎన్ని చిత్రాలు చూడలేదు గనక. చీకటి మాటన ఆ రామ్మూర్తి తలగొడ్డ చుట్టుకుని చాటుగా నడిచి వెళ్లి తీపికల్లి షాపులో పక్కగా నిలబడి సారా తాగిన సంగతి నాకు తెలీదు. ఆ విశ్వనాథం మారుమూల సందులో గంగి చెయ్యి పట్టుకుని సరసాలాడుతుండగా చూడలేదు నేను. అంతెందుకు, ఆ పేరు శాస్త్రి అప్పుడప్పుడు తెల్లవారుజామున ఇడ్లీలు తెప్పించుకుని తింటాడన్న విషయం నాకు తెలియనిదా? ఆ వెంకటేశం మాటి మాటికి చాటుకుపోయి బీడీ దమ్ములు కొట్టడం నేను ఎన్నిసార్లు చూడలేదు. ఇవన్నీ నిజానికి నాకు ఎందుకు? నిజంగానే శని నా చేత అలా వాగించాడు. అట్లా మాట్లాడి ఉండవలసింది కాదు. అయిందా ఈ పూట భోజనం సంగతి ఏమిటి? ఈ పిచ్చుకలు ఎక్కడి నుంచో వడ్ల గింజలు తెచ్చుకుని తింటున్నాయి. నేను కళ్ళార్పకుండా అటే చూస్తూ పడుకున్నాను. పెద్ద పిచ్చుకు ఉండి ఉండి ఎగిరి వెళ్లి ఒక్కొక్క గింజనే నోట ఖర్చుకొస్తున్నది. చిన్న పిచ్చుకలు బుల్లి నోళ్లు తెరిచి అందుకుంటున్నాయి. గోడ మీద పెద్ద బల్లి నిశ్చలంగా ఉంది. తన పరిసరాల్లోకి ఏ చిన్న కీటకం వచ్చినా అది దొంగలా కదిలి మెరుపులా మీద పడి గుటుక్కుని మింగుతున్నది. చురుకైన ఎండ నా కళ్ల మీద పడుతున్నది. నేను చటుక్కున కళ్ళు మూసుకున్నాను. అయినా ఆ ఎండలోని వేడిమి చురుకు తెలుస్తూనే ఉన్నాయి. మళ్లీ కళ్ళు తెరిచి పక్కనే ఎవరో పోతూ ఉంటే టైం అడిగి తెలుసుకున్నాను. 11 గంటలు దాటింది. నాకు కళ్ళు మూతలు పడుతున్నాయి. నిద్ర వస్తున్నది. అది మంచిదే. రేపు తెల్లవారే వరకు ఇలా మెలకువరాని నిద్ర పడితే బాగుండిపోను. రేపు ఒక ఆఫీసర్ గారింట్లో పూర్ణాహుతి ఉంది. సేరుకు తక్కువ కాకుండా బియ్యము, 2 రూపాయల బిళ్లలు, భోజనము. అంతవరకు పస్తు తప్పేట్టు లేదు. అయినా ఇది మనకో లెక్క. ఇంతకు ముందు ఎన్నిసార్లు పస్తుండలేదు గనక. మెలకువ వచ్చేసరికి పొద్దుగూకుతున్నది. నేను చివాలను లేచి కూర్చున్నాను. ఆవులింత వచ్చింది. ఆవులించి చిటికి వేసి పైపంచి తీసి దులిపి భుజాన వేసుకుని గుడిమెట్లు దిగి వీధిలోకి వచ్చాను. చల్లగాలి మళ్ళింది. సముద్రం మీద నుంచి ఆ గాలి హాయిగా వీస్తున్నది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. నేనది చూసి, అయ్యా మళ్లీ త్వరగా ఉదయించండి మహానుభావా అనుకున్నాను. తర్వాత నెమ్మదిగా నడిచి కాలువకు వెళ్లాను. నీళ్లలోకి 2 అడుగులు వేసి కదలకుండా నిలబడి ఆకాశం వంక చూశాను. అస్తమిస్తున్న సూర్యుడి కాంతులు ప్రసరించి నీటి ఉపరితలం ఎర్రని కాగితంలా కనిపిస్తున్నది. కాలువ ఒడ్డున చెట్టు కొమ్మలలో పక్షులు కాకిగోల చేస్తున్నాయి. నా చుట్టూ నీళ్లు కుదరపడగానే నేను వంగి నా ప్రతిబింబం చూసుకున్నాను. గడ్డం బాగా పెరిగి ఉంది. అంతే చూశాను. తర్వాత నా ప్రతిబింబం వంక నిశ్చలంగా చూసేందుకు భయపడి నీళ్లను కరచివేస్తూ మరికొంచెం లోతుకు వెళ్లాను. చల్లని నీళ్లు తగలగానే శరీరానికి హాయి అనిపించింది. చీకటి పడే వరకు స్నానం చేశాను. తర్వాత పైపంచెతో ఒళ్లంతా తుడుచుకుని కాలువ గట్టునే చాలాసేపు కూర్చున్నాను. నేను లేచి నడక సాగించే సమయానికి బాగా పొద్దుపోయినట్టున్నది. ఎక్కడా ఏ అలికిడీ లేదు. నేను నెమ్మదిగా నడిచొస్తూ తీపికల్లు దుకాణం దగ్గర కాళ్లకి బంధాలు వేసినట్టు ఆగిపోయాను. గంగి వాకిట్లో నిలబడి ఉంది. ఉండి ఉండి ఒళ్ళు విరుచుకుంటున్నది. నన్ను చూసి గుర్తుపట్టి చప్పట్లు తెరిచి, బాపనయ్యా ఓసారిలా వచ్చిపోవయ్యా అన్నది. నేను అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లాను. హరికేన్లాంతర కాంతిలో గంగిని చూశాను. ఆమె పలుచని తెల్లని చీర కట్టుకుని ఉంది. తెల్లని జాకెట్ తొడుక్కునుంది. పలుచని జాకెట్టులో నుంచి లోపలి బాడీ కనిపిస్తున్నది. నవ్వినప్పుడల్లా ఆమె తెల్లని పళ్ళు కనిపిస్తున్నాయి. ఆమె నవ్వుతూ, ఏం దొరా స్నానం చేసి పోతుండావా ఏంది? మొగం చూస్తే ఏళ్ళ తిండి తిన్నట్టు లేదే. నా వంట అయింది, పెడతాను తింటావా అని అడిగింది. నేను లోపలికి అడుగు వేసి తల అడ్డంగా ఊపి, తినను, నువ్వు తిను, నేను మమ అనుకుంటూ కూర్చుంటాను అన్నాను. గంగి, ఏటో నువ్వు మాట్లాడేది నా బుర్రకెక్కదు. పోనీ కాసేపు కూసో, ప్యాసెంజర్లు బాగా పొద్దుకూగితే గాని రారులే అంటూ తాను వెళ్లి పింగాణి కంచం తెచ్చుకుని వడ్డించుకుని తినడం ప్రారంభించింది. నేను ఉండి ఉండి అటువైపు చూస్తున్నాను. ఆమె ఏం తింటున్నదో. ఉన్నట్టుండి గంగి నవ్వి, ఇన్నిసార్లు నాకు బియ్యం తెచ్చిచ్చావు, నా కాడ ఏమీ తీసుకోలేదు, గళాస్ తాకలేదు, పొరపాటున నా చెయ్యి తగిలితే తేలికుట్టినట్టు పారిపోయావు. ఎలా నా మాటిను, ఆకలి మీద ఉన్నావు, నాకు తెలుసు. ఈడ ఎవరూ లేరు, ఒక్క ముద్ద తిను. చేపల కూర తినద్దులే పోని, ఒట్టి ఉల్లిపాయ పచ్చడి మా రుచిగా ఉంటదిలే
అన్నది. నేను ఉలికిపడి లేచి యువతలకొచ్చేశాను. వెనక నుంచి ఆమె గలగల నవ్వడం చాలా దూరం వినిపించింది. మరునాడు ఆ ఆఫీసర్ గారింటికి వెళ్ళాను. అది పెద్ద మేడ. వరండాలో జనాభా అంతా ఉన్నారు. లోపల పూర్ణాహుతి జరుగుతున్నది. పేరిశాస్త్రి చదువుతున్న మంత్రాలు పెద్దగా వినపడుతున్నాయి. గృహ యజమాని పెద్ద గిన్నెలోని నెయ్యిలో ఆకు ముంచి స్వాహా అన్నప్పుడల్లా హోమగుండంలో పోస్తున్నాడు. నన్ను అక్కడ ఎవ్వరూ పలకరించలేదు. వరండాలో ఒక పక్కగా స్తంభాన్ని ఆనుకుని కూర్చున్నాను. విశ్వనాథం జందెంతో వీపు గోక్కుంటూ కూర్చునున్నాడు. నరసింహం గుమ్మంలో కూర్చుని పేరిశాస్త్రితో గొంతు కలుపుతున్నాడు. రామ్మూర్తి వగైరాలందరూ గోడ కానుకుని నిమ్మకు నీరెత్తినట్టు ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. నా చూపులు వారి పక్కనే కూర్చుని ఉన్న వ్యక్తి మీద పడ్డాయి. అతనికి 25 ఏళ్లుంటాయి. నల్లగా ఉన్నాడు. గడ్డం మాసి ఉంది. నీరు కావి పంచె కట్టుకుని ఉన్నాడు. కళ్ళు మూసుకుని కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. నాకేదో అనుమానం కలిగింది. అయినా దాని గురించి ఎక్కువ ఆలోచించగా పైకప్పు వంక చూస్తూ కూర్చున్నాను. చాలాసేపు గడిచింది. పూర్ణాహుతి తంతు పూర్తయింది. వరుసగా దానాలు ప్రారంభమైనాయి. విశ్వనాథం, నరసింహం, రామ్మూర్తి తదితరులు వెళ్లి దానాలు గ్రహించి తెచ్చుకుని మూటలు కట్టుకుని కూర్చున్నారు. నేను అనుకున్నంత అయింది. పేరిశాస్త్రి రామేశం తొందరగా రా అని కేక వేశాడు. ఆ కొత్త వ్యక్తి చివాలను లేచి లోపలికి వెళ్ళాడు. నేను లేచి వెళ్లి చూశాను. అతడు వెళ్లి పళ్ళెంలో కాళ్లు ఉంచి కూర్చున్నాడు. పాద ప్రక్షాళన జరగబోతున్నది. నేను పెద్దగా, పేరిశాస్త్రి గారు, ఇది మీకు న్యాయం కాదు. నాకు మీరు మొన్ననే చెప్పారు అన్నాను. పేరిశాస్త్రి నా వంక కళ్ళు పెద్దవి చేసుకుని, న్యాయాన్యాయాలు నువ్వే చెప్పాలి నాకు. రేపటి నుంచి ట్యూషన్ ఇద్దుగానిలే. ఇప్పుడు బయటికి నడు ముందు అన్నాడు. నేను తెల్లబోయి తమాయించుకుని ఆ ఆఫీసర్ గారితో, చూడండి బాబు, నాకు ఈ పెద్ద మనిషి మొన్ననే చెప్పాడు. ఇవాళేమో ఎవరో కొత్తవాడిని తీసుకొచ్చి దానం ఇప్పిస్తున్నాడు. తమరే విచారించండి అన్నాను. ఆయన చిరాగ్గా పేరిశాస్త్రి వంక చూసి, ఏమిటండి ఇది అని అడిగాడు. పేరిశాస్త్రి ఆ ప్రశ్నకు బదులు చెప్పకుండా, కానివ్వండమ్మా, ముందు మీరు బాధ ప్రక్షాళన కానివ్వండి, అవతల ఆలస్యం అవుతున్నది అంటూ తొందర పెట్టాడు. ఇక ఆఫీసర్ గారు ఏమీ మాట్లాడలేకపోయాడు. భార్య నీళ్లు పోయగా అతని కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుని యథావిధిగా దానం ఇచ్చారు. నేనలా నిస్సహాయంగా నిలబడి చూస్తూ ఉండిపోయాను. బియ్యము, కాసిన తిలలు, రూపాయి ఇప్పించాడు పేరిశాస్త్రి. నాకు కడుపు మండిపోయింది. ఇంత అన్యాయం చేస్తావా? నేను నీకేం ద్రోహం చేశాను అంటూ కేకలు పెట్టాను. కాని ఏమీ లాభం లేకపోయింది. బియ్యము, పత్తి, ఇనుపమేకు, రూపాయి నాణ్యం, యథావిధిగా మృత్యుంజయ దానం కూడా అయిపోయింది. సరే, అయిందేదో అయింది. ఇక ఈ పూట కనీసం భోజనం పెట్టినా చాలు అనుకుంటూ స్తంభాన్ని ఆనుకుని కూర్చున్నాను. తర్వాత బియ్యం మూట కట్టుకుంటున్న ఆ కొత్త వ్యక్తి వంకనే చూశాను. నా కళ్లలో ఈర్ష్య, అసూయ, ద్వేషం అన్నీ అతనికి కనిపించి ఉండాలి. అందుకే ఒకసారి తప్ప మళ్ళీ అతడు నా వంక కన్నెత్తైనా చూడలేదు. నేను మనసులో, వీడెక్కడ దాపురించాడురా బాబు, ఈ క్షుద్రదానాలు పట్టడం కర్మ ఏమిటి వీడికి, కొంచెం చదువుకుని వాళ్లే ఉన్నాడు కూడా అనుకున్నాను. అంతలోనే పేరిశాస్త్రి వరండాలోకి వచ్చి, నువ్వింకా ఇక్కడెందుకు కూర్చున్నావు? పొమ్మంటే అర్థం కాదు, చెల్లా మొహన్ నువ్వును, పోపా అన్నాడు పెద్దగా. నేను బాగా తగ్గిపోయి, పోనీ ఈ పూటకు భోజనం అంటున్నాను. అతడు అంతలోనే తారాజువ్వల లేచి, అదేమో కుదరదు, ముందు ఇక్కడి నుంచి పో నువ్వు అని అరిచాడు. నేనంతటి ద్రోహం ఏం చేశానని? అస్సలు మాట్లాడకు, నాకు మళ్లీ కనిపించకు. నేను ఆఫీసర్ గారి వంక దీనంగా చూశాను. పేరిశాస్త్రి అర్థం చేసుకుని, అయ్యా, మీరు నా మాట వినాలి. మీకు అనుభవం చాలదు. ఇటువంటి వాళ్ళను రాణిస్తే ఇక మీరు నెగ్గలేరు. ఈగల్లా ముసురుతారు, ప్రాణాలు తోడేస్తారు అంటూ ఆయనను కంగారు పెట్టేశాడు. ఆయన ఏమీ మాట్లాడలేక కాబోలు లోపలికి వెళ్ళిపోయాడు. నేను పైపంచి భుజాన్ని వేసుకుని, సరే, ఈ ఉసురు ఊరికే పోదులే. పేరిశాస్త్రి, ఒక బ్రాహ్మడి కడుపు మీద కొడితే ఊరికే పోతుందో అనుకుంటున్నావేమో. ఈ పాపం కట్టి కొడుపుతుంది. పిల్ల పాప కలవాడివి, చూసుకో అంటూ నోటికి వచ్చినట్లల్లా తిడుతూ మెట్టు దిగాను. పేరిశాస్త్రి వెనక నుంచి పెద్దగా, నీ బ్రాహ్మణ్యం మండినట్టే ఉంది. రాత్రిపూట కల్లుపాకల్లో దూరేవాడివి, నువ్వు ఒక మనిషిని మాట్లాడుతున్నావే, పాపా అన్నాడు. నేను పెనంలా కాలుతున్న రోడ్డు మీద నడక సాగించాను. సూర్యుడు నడిమింట నిప్పులు చెరుగుతున్నాడు. గాలి లేదు. కడుపులో ఆకలి కూడా నిప్పులు చెరుగుతున్నది. వీధి మలుపు తిరుగుతూ ఉండగా కాలిలో ఏదో కస్సని గుచ్చుకున్నది. బాధతో మెలికలు తిరిగిపోతూ ఒక చేత్తో గోడను పట్టుకుని రెండో చేత్తో కాలిలో గుచ్చుకున్న వస్తువును లాగాను. పాత మేకు, బాగా తుప్పు పట్టి ఉన్నది. మేకుతో పాటుగా రక్తం బుస్సన పొంగి వచ్చింది. ఆ మేకుని చేత్తో పట్టుకుని అలాగే కుంటుతూ నడిచి గుడి అడుగు మీద కూలబడి మళ్లీ ఆ మేకు వంక చూశాను.
ఇన్నాళ్లుగా నేను పట్టిన క్షుద్రదానాలలో వచ్చిన లెక్కలేనని ఇనుప మేకులు కళ్ల ముందు గిర్రున జల్లెడలా పరిభ్రమించడం ప్రారంభించాయి. సాయంకాలం నిద్ర లేచేసరికి ఒళ్లంతా నొప్పులుగా ఉంది. లేచి మెట్లు దిగి ఒక్క క్షణం నిలబడ్డాను. జ్వరం తగులుతుందేమోనని భయం వేసింది. నాకెన్నడూ ఇటీవల జ్వరం రాలేదు. జ్వరం అంటే నాకు భయం కూడా. నేను రైలుగేటు దగ్గర ఒక బోర్డు చూశానెప్పుడో. ఏవేవో లేఖియాల పేర్లు గోడ నిండా రాసి ఉంటాయి. ఒక ముసలాయన కుర్చీలో నిశ్చలంగా కూర్చుని ఉంటాడెప్పుడు. నేను నెమ్మదిగా నడిచి అక్కడికి వెళ్లాను. దోవ పొడుగున మాటిమాటికి ఒళ్ళు విరుచుకోవాలనిపించడం చిత్రంగా ఉంది. గుమ్మంలో నిలబడి లోపలికి చూశాను. బల్ల వెనుక కుర్చీలో బొమ్మలా కదలకుండా కూర్చుని ఉన్నాడా ముసలాయన. నన్ను చూసి కూడా కదల్లేదు. నేనే లోపలికి వెళ్లాను. అక్కడ ఇంకెవరూ లేరు. నేను వెళ్లి నిలబడగానే ఆయన నా వంక కళ్ళు పెద్దవి చేసుకుని చూశాడు. ఆయన లావుపాటి కళ్లద్దాలను దారంతో చెవులకు కట్టుకుని ఉన్నాడు. నేను ఆయనకు నమస్కారం చేసి, అయ్యా డాక్టర్ గారు, నా కాలిలో మేకు గుచ్చుకున్నది, తుప్పు పట్టిన మేకు అన్నాను. ఆయన కొద్దిగా కదిలాడు. తర్వాత ఉన్నట్టుండి ఆశ్చర్యపోయాడు. నెమ్మదిగా, మేకు గుచ్చుకుందా? పైగా తుప్పు పట్టిన మేక? ఓ, చాలా ప్రమాదమేనే అంటూ మళ్లీ ఆశ్చర్యం ప్రకటించాడు. తర్వాత లోపలికి చూస్తూ పెద్దగా, అమ్మాయి, కాసిన వేడినీళ్లు పట్టుకురా అమ్మా అని కేకవేశాడు. తర్వాత నా వంక తిరిగి ఏదో మందు పొట్లం విప్పుతూ మళ్లీ, అబ్బో, తుప్పు పట్టిన మేకు గుచ్చుకుంటే గొప్ప ప్రమాదమే. ముందు కాలు వాచి జ్వరం వస్తుంది, సెప్టిక్ అవుతుంది. తర్వాత కాలు తీసివేయవలసి వస్తుంది. ఆలస్యం చేస్తే మనిషి కూడా హుష్ అంటూ చిలక ఎగిరిపోవడం అభినయించాడు. లోపల నుంచి వేడినీళ్లు తెచ్చిందొక పిల్ల. ఆయన గ్లాసు అందుకుని తాను విప్పిన పొట్లం మందు నోట్లో వేసుకుని నీళ్లు తాగి మూచి తుడుచుకున్నాడు. ఆ మందు, వేడినీళ్లు నా కోసమేననుకున్న నేను దిగాలు పడిపోయాను. ఆయన కొద్ది క్షణాలు కళ్ళు మూసుకుని తర్వాత నన్ను చూసి ఆశ్చర్యంతో, మీరింకా ఇక్కడే ఉన్నారా? పాత మేకు గుచ్చుకుంటే ప్రమాదం, సెప్టిక్ అవుతుందని చెప్పానుగా. ముందు పెళపెళా జ్వరం వస్తుంది, తర్వాత కాలు వాచి. ఆయన ఇంకా ఏం చెప్పబోయేవాడో గాని హఠాత్తుగా లోపల నుంచి ఒక యువతి వచ్చి ఆ ముసలాయనతో, నువ్వు ఊరుకో తాతయ్య, అసలు అక్కడ ఎందుకు కూర్చున్నావు నువ్వు? ఏవండి, మా నాన్నగారు ఊళ్ళో లేరు, మళ్ళీ రండి, ఈయనకేమీ తెలియదు అని చెప్పింది. రక్షించావు మా తల్లి, 4 కాలాల పాటు పచ్చగా వర్ధిల్లు అనుకుంటూ యువతలకొచ్చాను. గుడి ముందు అరుగు మీద కూర్చున్నాను చాలాసేపు. వీధిలో రద్దీ ఎక్కువగా ఉంది. ఆ రద్దీలోనే నేనొక వ్యక్తిని గుర్తుపట్టగలిగాను. ఒక్క ఉదుటను లేచి వెళ్లి అతని భుజం పట్టుకుని ఆపాను. అతడు నివ్వెరపోయి చూశాడు. నేను కన్నార్పకుండా కొద్ది క్షణాలు అతని వంక చూసి, నీ పేరేమిటో అని అడిగాను. రామేశం అన్నాడతను. నేను అతన్ని కన్నులలోకి సూటిగా చూస్తూ ప్రారంభించాను. బాబూ, నువ్వు చిన్నవాడివి, నీకు ఈ మతలబులు బొత్తిగా తెలియవు. పేరుశాస్త్రి నిన్ను అన్యాయంగా ఇందులోకి దింపాడు. చూస్తూ చూస్తూ తెలిసి తెలిసి హాయిగా బ్రతకదలుచుకున్నవాడెవడూ ఈ దానాలు గ్రహించడు. ఇది సామాన్యం అనుకుంటున్నావేమో. నా వంక చూడు. 7-8 కిందట నేను నీకంటే బాగుండేవాణ్ణి. ఇప్పుడు చూడు ఎలా అయిపోయానో. ఇది ఎంత పాపకార్యమో చెప్పలేను. ఇది మనలను తినేస్తుంది. శని, మృత్యువు నెత్తినెక్కి కూర్చుంటాయి. క్షుద్రమైన బుద్ధులన్నీ మొదలవుతాయి. జూదం, తాగుడు, వ్యభిచారం, అన్ని వ్యసనాలు తగులుకుంటాయి. కళ్లలో కాంతి ఇబ్బందిగా విని ఉన్నట్టుండి కదిలిపోబోయాడు. నేనతన్ని వదల్లేదు. కళ్లలో కాంతి నశించి గాజు బిళ్లల్లా తయారవుతాయి. నీమీద నీకు అదుపుండదు. శని నడిపించినట్టు నడుస్తావు. ఏం మాట్లాడతావో, ఏమి చేస్తావో నీకే తెలియదు. అన్ని విధాలా పతనమైపోతావు. అయిన వాళ్ళందరూ కాకుండా పోతారు. ఈ క్షుద్రదానాలంటే ఏమనుకున్నావో? నేను ప్రతిపూట గాయత్రి చేస్తాను అన్నాడతను నెమ్మదిగా. నేను పెద్దగా, శని, మృత్యువు అంటే అల్లాటప్ప అనుకున్నావేమో. వాటి ముందు నీ గాయత్రి బలాదోర్. పైగా నువ్వు ఇవాళ నా నోటి దగ్గర తిండి పడగొట్టుకుపోయావు. ఆ పాపంలో నీకు భాగం ఉంది. నాకు 2 రోజుల నుంచి తిండి లేదు అని అరిచాను. ఒక్క క్షణం తర్వాత, నీకు కావలసిన వారెవరైనా ఉన్నారా అని అడిగాను. ఒక తమ్ముడున్నాడు, చదువుకుంటున్నాడు. వాడికి ప్రతి నెల డబ్బు పంపాలి. ఈ డబ్బు పంపుతావా? వాడికి చదివినట్టే, బతికి బట్టకట్టినట్టే. అతని కళ్ళు ఎర్రబడ్డాయి, పెదవులు వణికేయి. మా తమ్ముణ్ణేమీ అనొద్దు అన్నాడు. నేనింకా పెద్దగా, అంటాను, ఇంకా అంటాను,
నా నోటి దగ్గర తిండి పడగొట్టుకుపోయావు. ఆ పాపం నేను వదలదు. ఈ దానాలు గ్రహించి తమ్ముడిని చదివిద్దాం అనుకుంటున్నావా చిటి తండ్రి? నీ తమ్ముడు కూడా నీలాగే కట్టెలా నిర్జీవంగా తయారై పాడుబుద్ధులు పుట్టి ఎందుకు పనికి రాకుండా పోతాడు చూసుకో. నా సంగతి అంటావా? నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఇటువంటి దానాలు పట్టే వాళ్లకు నా అనుకునేందుకు ఎవరూ మిగలరు. జాగ్రత్త అన్నాను. అతడు నన్ను మింగేసేలా చూశాడు కోపంతో. నిలువల్లా కంపించిపోతూ పెదవులు కొరుక్కున్నాడు. తర్వాత నిస్సహాయంగా కదిలి నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్లిపోయాడు. నేను విజయగర్వంతో ఇంకా పెద్దగా, సాటి బ్రాహ్మణ్ణి ఉసిరిపెట్టావు, అది ఊరికే పోదు సుమా. నీకు నీ తమ్ముడికి నిన్ను నాకు పోటీగా తెచ్చించిన ఆ పేరు శాస్త్రికి తగలక మానదు అంటూ కేకలు పెట్టాను. అతడు మాటిమాటికి వెనుదిరిగి చూస్తూ వెళ్లిపోయాడు. నేను మళ్లీ గుడి అరుగు మీద కాలి మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చున్నాను. మొదట్లో అతనితో అలా మాట్లాడగలిగినందుకు నాకు చాలా గర్వం అనిపించింది. మరికొద్దిసేపటి తర్వాత అంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడి తప్పు చేశానేమో అనిపించింది. కానీ అంతలోనే నాకివాళ తిండి లేకుండా పోలేదు అనుకుని సర్దుకున్నాను. పొద్దుపోయిన తర్వాత అక్కడే మామూలు చోటనే నడుము వాల్చాను. అంతలోనే ఒళ్ళు నొప్పులు అనిపించింది. కండరాలన్నీ పిండేస్తున్నట్టు బాధ, పైగా తలనొప్పి, కాలిలో మేకు గుచ్చుకున్న చోట విపరీతమైన మంట. నేను అలాగే మూలుగుతూ కళ్ళు మూసుకున్నాను. అకస్మాత్తుగా భయంకరమైన చలి ప్రారంభమైంది. వందలు వేలు ఇనప మేకులు జల్లెడలా భయంకరంగా నా తల చుట్టూ తిరుగుతున్నట్టు అనిపించింది. ఆ జ్వరం అలా 3 రోజుల పాటు ఉధృతంగా వచ్చింది. మధ్య మధ్య కొద్దిగా స్పృహ వచ్చినప్పుడు నా పక్కన నిలబడిన మనిషి నా మీద పరుచుకుంటున్న దుప్పటి, నా నోటిలో ఎవరో ఔషధం పోయడం, ఎవరో జబ్బ మీద సూది మందు పొడవడం, ఇవన్నీ నాకు కొంచెం కొంచెంగా తెలుసు. ఈ 3 రోజులుగా ఆ మనిషిని నేను స్పష్టంగా గుర్తుపట్టలేదు. ఆ పూట జ్వరం దిగజారగానే నేను కళ్ళు తెరిచి చూశాను. గుడిలోనే పక్క చిన్న పాక అది. అందులో ఈతాకుల చాప మీద పడుకుని ఉన్నాను నేను. తల క్రింద దిండు, పక్కనే మందు సీసాలు 2, కాలికి కట్టు. వాకిట్లో ఎవరిదో నీడ. నేను మూలుగుతూ లేవడానికి ప్రయత్నించాను. అంతలో వాకిట్లో అంతవరకు కూర్చుని ఉన్న ఆ వ్యక్తి, ఏం కావాలి మీకు, లేవకండి అంటూ లోపలికొచ్చాడు. రామేశం. నేను మళ్లీ పడుకుని కళ్ళు మూసుకున్నాను. అతడు నా పక్కగా వచ్చి కూర్చుని నుదుటి మీద చేయుంచి, అమ్మయ్యా, మీకు చెమటలు పట్టడం చూస్తే ఇక జ్వరం తగ్గినట్టే అనిపిస్తున్నది. ఈ 3 రోజులు ఏం గాబరా పెట్టారండి బాబు, డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వడం కూడా తెలియదు మీకు అన్నాడు. నా కళ్ల వెంట నీరు కారడం ప్రారంభించింది. మూసిన కనురెప్పల సందుల్లోంచి అవిరళంగా నీళ్లు ఉబికి వచ్చాయి. నాయనా, నిన్నేనా నేను నడిబజారులో నిలబెట్టి అసహ్యంగా అవమానం చేశాను. కళ్ళు తెరిచి చూస్తే గ్లాసులో మందు ఉంచుతున్న అతను ఒక యోగిలే కనిపించాడు. ఆఖరి డోస్, ఇది తాగి మీరు పడుకోండి, నేను డాక్టర్ దగ్గరికి వెళ్లి చెప్పి వస్తాను, అవసరమైతే మళ్లీ మందు తెస్తాను అంటూ మందు నోట్లో పోసి మళ్లీ మా తమ్ముడి దగ్గర నుంచి ఇవాళే జాబ్ వచ్చింది, బాగా చదువుకుంటున్నానని రాశాడు. వాడి కోర్సు ఇక 1 సంవత్సరం తర్వాత వాడొక పెద్ద ఆఫీసర్ అవుతాడు. మొన్ననే వాడికి 30 రూపాయలు పంపాను, ఇదిగో రసీదు, వాడి సంతకం చూడండి, ఇంగ్లీష్లో ఎంత బాగుందో అంటూ ఏదేదో మాట్లాడుతూనే అతను వెళ్లిపోయాడు. చీకట్లు ప్రపంచాన్ని అజ్ఞానంలా ఆక్రమించుకుంటున్నాయి. గుడి ఆవరణలో ఏదో పక్షి ఆక్రందనం చేస్తున్నది. నా గుండెలెందుకో హఠాత్తుగా జలధరించాయి. నెమ్మదిగా ఓపిక చేసుకుని లేచి యువతలకొచ్చి అరుగు మీద కూర్చున్నాను. మళ్లీ గుండెలో జలధరింపు. తీతు ఒకటి క్రీక్కమని చప్పుడు చేస్తూ ఎగిరిపోతున్నది. చాలాసేపటి తర్వాత గుంపుగా కొందరు మనుషులొచ్చారు. వాళ్ళు చెప్పింది వినగానే ఒక్కసారిగా ఎండుటాకులా కంపించిపోతూ లేచాను. గుండె గొంతుకులోకి వచ్చి దడదడలాడినట్టయింది. ఎక్కడా? మెయిన్ రోడ్డు. కాళ్లు తడబడుతూ ఉండగా తూలిపోతూ పరిగెత్తాను. తీరా అక్కడికి పోయేసరికి అంతా అయిపోయింది. రామేశం రోడ్డుకడ్డంగా రక్తపు ముద్దలా పడి ఉన్నాడు. ఆ లారీ డ్రైవరు ఎంత రాక్షసుడో ఆగనైనా ఆగలేదు. జనం గుమిగూడుతున్నారు. నేను అతని మీదికి వంగి నీళ్లు నిండిన కళ్లతో చూశాను. అతని చూపులు అతని కుడి చేతి గుప్పిటి మీద ఉన్నాయి. ఆ చేతిలో ఉన్నది తమ్ముడి ఉత్తరం. నేను బోరును ఏడుస్తూ ఆ ఉత్తరం తీసుకున్నాను. మందమైన లైటు వెలుగులో అక్షరాలు కనిపించాయి. నేను బాగా చదువుకుంటున్నాను, ఇంకా బాగా చదువుకుంటాను, మరొక సంవత్సరం తర్వాత నిన్ను పూజించుకుంటాను అన్నయ్యా. నేను కళ్ళు మూసుకున్నాను. అవును తమ్ముడు, బాగా చదువుకో, నేనున్నాను నీకు అనుకుని కళ్ళు తెరిచేసరికి పోలీసులు ప్రమాదం వివరాలు సేకరిస్తూ హడావిడిగా కనిపించారు.
మీరింతవరకు పూర్ణాహుతి కథ విన్నారు. రచన శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.